వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా డిఎస్సి మెగా డిఎస్సి రాశారా? నిజంగా వాళ్ళు ఏమైనా ఫెయిల్ అయితే ఇలాంటి ధర్నాలు ఏమైనా చేస్తున్నారా అంటే, వాస్తవానికి విద్యార్థులు రాసిన వారు ఖచ్చితంగా సంవత్సరం పాటైపోయింది, ఎవరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మొన్న నీట్ పరీక్ష రద్దయింది, అక్కడ పేపర్ లీక్ అయింది అన్న తర్వాత వీళ్ళకి ఏ సబ్జెక్ట్ దొరక్క దాన్ని ఏమైనా తీసుకొని దీన్ని ఏపీ డిఎస్సికి ఏమైనా ఆపోదిస్తున్నారా? ఇక్కడ విద్యార్థుల్లో ఒక రెచ్చగొట్టే తత్వం తీసుకొచ్చి శాంతి పద్ధతులు దెబ్బతినేలాగా ఇది కూడా ఒక కుట్రలాగా చూడాలా? దాని నుంచి మీరేం చెప్తారు? కుట్ర ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, గత 3 రోజులుగా వాళ్ళ మీడియాలో వస్తున్న కథనాలు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్లు, ఇది ఒక పెద్ద కుట్ర. ఇది ఒకవైపు ఏమో మహానాడు సక్సెస్ అయింది. వాళ్ళేంటి, మహిళా రిజర్వేషన్లు కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా రేపొద్దున మేము ఇస్తున్నాం, ఇట్లా మా తరఫున 8 మంది ఎంపీలుగా మహిళలు బరిలో దిగుతారు, లేకపోతే ఒక 58 మంది ఎమ్మెల్యేలుగా మహిళలు బరిలో దిగుతారు, సీట్లు పెరిగితే ఒక 13 మంది ఎంపీలుగా పెడతాం, ఒక 85 మందిని ఎమ్మెల్యేలుగా పెడతాం అంటూ మహిళా మహానాడుగా అలాంటి బలంగా వెళ్తున్న సందేశాన్ని ప్రజల్లోకి చేరకుండా చేసే కుట్ర. మరొకటేంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు తలుపు తట్టబోతుంది సిట్. జగన్మోహన్ రెడ్డి పిఏని 2 రోజులుగా విచారిస్తున్నారు. కేఎన్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, ఇప్పుడు అక్కడ కేఎన్ఆర్ ఏం జరుగుతోంది అక్కడ 9.5 గంటలు నిన్న విచారించారు. ఆయన భార్య ఖాతాలో 20 కోట్లు బయటకు వచ్చింది. అతను తిరుపతిలో కొన్న 100 కోట్ల ల్యాండ్ బయటకు వచ్చింది. అటు రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర భూములు, ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర భూములు, దర్శిలో 10 ఎకరాలు, విజయవాడలో కార్ల షోరూమ్, అసలు టికెట్లన్నీ అమ్ముకున్నాడని, ఎర్రచందనం స్మగ్లర్కి 5 కోట్లకు అమ్మాడని, ఉత్తరాంధ్ర బీసీ ఎమ్మెల్యే జగన్తోనే ఫిర్యాదు చేశాడని, ఈ మొత్తం నాగేశ్వర రెడ్డిని 2 రోజులుగా విచారిస్తున్నారు. అతను ఎవరో బినామీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ రెడ్డి, అతన్ని పిలిచారు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారు. జగన్మోహన్ రెడ్డిని సిట్ విచారించబోతోందని ముందే స్మెల్ చేసి రోడ్ల మీదకి వచ్చారా? ఇప్పుడు మెగా డిఎస్సి అసలు దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నాళ్ళైంది? రేపు జూన్ 12కు 2 సంవత్సరాలు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ తొలి సంతకం పెట్టాడు. రేపు 12వ తారీఖుకి 2 ఏళ్ళు అవుతుంది. దీని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ ఇయర్ ఆయన పుట్టినరోజు నాడు ఇచ్చారు. 2025 ఏప్రిల్ 20న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నీకు ఈ డిఎస్సి పరీక్ష ఎప్పుడు జరిగింది? పోయిన సంవత్సరం జూన్ 6 నుంచి జూలై 6 దాకా చేశారు. దీని ఫలితాలు ఎప్పుడు వచ్చాయి? పోయిన సంవత్సరం ఆగస్టు 12న వచ్చాయి. అంటే ఇప్పుడు ఫలితాలు వచ్చి 15,941 మంది 7 నెలలుగా ఉద్యోగానికి వెళ్తున్నారు. అంటే ఈ సంవత్సరం ఈ 7 నెలలు తెరవని నోళ్ళు, రోడ్ల మీదకి రాని కాళ్ళు ఇవాళ ఎందుకు వచ్చాయి? కుట్ర కాదా? నేను అంటోంది అదే. కేఎన్ఆర్ డ్రిల్లింగ్ బాగా దిగిందా? లేకపోతే ఆ మహిళా మహానాడు బ్రహ్మాస్త్రం దిగిందా అని అంటున్నాను. ఇప్పుడే మన ఎవరు దుర్గా కుమార్ గారు చెప్పారు, మీరు కూడా ఇంట్రోలో అన్నారు, ఎవరైనా గుంటూరులో ధర్నా చేస్తోంది అంబటి బ్రదర్స్, మొక్కజొన్న మురళీకృష్ణ కూడా ఉన్నాడా? లేకపోతే ఈ లాటరీ కింగ్ ఎవరు, ఈయన రాంబాబు? లేకపోతే అక్కడ ఎవరు తిరుపతిలో దిగింది ఎవరు ఇవాళ? తండ్రి కొడుకులా? కరుణాకర్ రెడ్డి లేకపోతే అభినవ్ రెడ్డి? గంజాయి బ్యాచా? గంజాయి రెడ్డి అన్నట్టున్నారు. అంటే ఇప్పుడు ఇవాళ విజయవాడలో దిగింది ఎవరు? దేవినేని అవినాష? అదే కేఎన్ఆరా? ఇప్పుడు కేఎన్ఆర్ కార్ల షోరూమ్ బాగా చేశాడా? రూపాయి పెట్టుబడి లేకుండా 50% వాటా కేఎన్ఆర్కి ఇప్పించింది ఎవరు? లక్ష్మీ హుందాయా అది? కార్ల షోరూమ్ ఇప్పించింది ఎవరు? ఇప్పుడు అతను కూడా పిలిచారు, ఆ ఓనర్ను కూడా, పేరు ఏదో ఉంది, ఉస్మాన్ సందీప్.
అప్రూవర్గా మారతాడా? ఇప్పుడు సందీప్ వివరాలన్నీ చెబుతాడన్న భయంతో ఇవాళ వీళ్ళు రోడ్ల మీదకి వచ్చారా అని అడుగుతున్నా. అంటే ఒక జగన్ పిఏకి సంబంధించి కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మళ్ళీ బినామీలు ఉన్న, అంటే ఒక పిఏకి బినామీలు ఉన్నంత స్థాయికి వెళ్ళారంటే ఎంత దోచుకున్నారంటారు? అంటే ఇతనే జగన్కి బినామీ, అవును, మళ్ళా ఇతనికి బినామీ ఏంటంటావా? అవును, ఇప్పుడు అతనికి ఇంకా బినామీలు ఉన్నారేమో చూడు. అవును. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా నీకు 5 ఏళ్ళు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు, నువ్వెందుకని పెట్టలా? నువ్వు పెడతానన్నావు కదా, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెడతానన్నావు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అరే జాబ్ క్యాలెండర్ వదిన సాక్షి క్యాలెండర్లు 5 ఇచ్చింది అన్నాయి ప్రతి జనవరికి. నీ జాబ్ క్యాలెండర్ ఏది అని అడిగింది ఎవరు? షర్మిల. ఇప్పుడు నాన్న ఆ రోజు 9,000 పోస్టులతో మెగా డిఎస్సి పెట్టాడు, నువ్వేంట్రా నాయన 6,000 పోస్టులతో దగా డిఎస్సి అని అడిగింది ఎవరు? షర్మిలే కదా. ఇవాళ నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక మెగా డిఎస్సి పెట్టలేకపోయావు, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయావు. ఇప్పుడు మెగా డిఎస్సి పెట్టాడు కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలా? జాబ్ క్యాలెండర్ మొన్న ఉగాదికి ఇచ్చాడు కాబట్టి రాజీనామా చేయమంటారా? వాళ్ళందరూ అదే. ఇప్పుడు ఏది లోకేష్ రాజీనామా చేయాలంటే అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు మొత్తం ఈ 2 ఏళ్లలో ఏ విధంగా జాబ్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది బ్రహ్మాండంగా. మనం చూసాం అసలు 36 రోజుల్లో తెచ్చాడంట పుట్టపర్తికి. ఏదది జెట్ ఫైటర్ అసెంబ్లింగ్ యూనిట్ 1,00,000 కోట్లతో, తొలి దశ 15,000 కోట్లు. రాజ్నాథ్ సింగ్ వచ్చి శంకుస్థాపన చేశాడు. లోకేష్ రాజీనామా చేయాలా? రాజ్నాథ్ సింగే చేయమంటే పోలా రాజీనామా? ఇప్పుడు ఆర్సెల్ఆర్ స్టీల్ మిట్టల్ కంపెనీ, ఆర్సెల్ఆర్ స్టీల్ మిట్టల్ కంపెనీ దగ్గర 1,50,000 కోట్లతో మనం విశాఖపట్నం అనకాపల్లి దగ్గర శంకుస్థాపన, భూమి పూజ. ఏం చేయాలా? భరత్ రాజీనామా చేయాలా? పరిశ్రమల మంత్రి లేదు, అసలు కుమారస్వామిని రాజీనామా చేయమందామా? క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన, అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయి, జితేంద్ర సింగ్ రాజీనామా చేయి, నిర్మలా సీతారామన్. అంటే ఇవాళ వీళ్ళు స్పేస్ లేదు, ఇక మాకు భవిష్యత్తు లేదు, ఫ్యూచర్ లేదు అన్న భయం కనపడతా. జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తారు, అతను జైలుకి వెళ్ళక తప్పదు అనే భయం కనపడతా. ఆ భయంతో ఇవాళ ఈ గావు కేకల దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇన్ని డిఎస్సీలు పెట్టల. ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు కదా, నాకు తెలిసి దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక 450 మంది ముఖ్యమంత్రులు అయి ఉంటారు ఈ 80 ఏళ్లలో. అంటే 14 డిఎస్సీలు పెట్టాడట, మళ్ళా రేపు ఇంకో డిఎస్సీ పెడుతున్నాడు 3,500 పోస్టులతో. 2వ డిఎస్సీ కూడా పెడుతున్నాడు. లోకేష్ రాజీనామా చేయి అంటే వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు. ఎవరు? అంబటి రాంబాబు. ఎందుకు? కేఎన్ఆర్ భార్య ఖాతాలో, శశికళ ఖాతాలో 20 కోట్లు పడ్డందుక, 2 కోట్ల బంగారం ఉన్నందుక. అంటే ఇవాళ అంబటి రాంబాబు ఫ్రస్ట్రేషన్, భూమన ఫ్రస్ట్రేషన్, దేవినేని దేనికి అని అడుగుతున్నా. ఇప్పుడు గావు కేకలు పెడుతున్నారు ఎందుకు? బ్రహ్మాండంగా ఇవాళ మనం చూసాం 14 డిఎస్సీల్లో అంట 196,000 మంది టీచర్లను ఆయన నియమించాడంట. ఈ 4 కూడా కలిపితే 2 లక్షల మంది టీచర్స్. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతమంది ఉపాధ్యాయులు నియమించాల. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసలు టీచర్ల మీద ఇంత కక్ష కట్టాడు? పగబట్టాడా? పగబట్టిన పావు నాకు తెలుసు, కానీ పగబట్టిన పార్టీ మొదటిసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.